దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాటను జ్ఞాపం చేసుకోవాలని మీతో కలిసి ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. మీరు బైబిల్స్ ఉన్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో వారు ఓడిపోయిన తర్వాత వారి యొక్క ఓటమికి కారణమైనటువంటి విషయాన్ని వారు గ్రహించారు. అదేంటంటే దేవుని యొక్క మందసమును ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మధ్య నుంచి వారు దాన్ని తీసుకుని పోగా దేవుని సన్నిధి వారితో లేదని, దేవుని యొక్క తోడు వారితో లేదని, దేవుని యొక్క కాపుదల వారికి లేదని, దేవుని యొక్క శక్తి వారు కోల్పోయారని వారు గ్రహించారు. ఎప్పుడైతే వారు ఓటమి పాలయ్యారో, ఎప్పుడైతే వారు బలహీనలైపోయారో, ఎప్పుడైతే శత్రువు చేతిలో వారు హతులైపోయారో, దాదాపు 4,000 మంది హతులైరి అని రాయబడింది. 4,000 మంది చనిపోవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి అంతటి పరిస్థితి ఎందుకు వారికి ఎదురైంది? ఎందుకు అంటే వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యమును లేదా ఆయన యొక్క మందసమును లేదా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందసమును వారు దాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి మధ్యన ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిగా పిలువబడే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆ యొక్క మందసాన్ని వారి మధ్య నుండి అదే ఇశ్రాయేల్ ప్రజల యొక్క శక్తి అని ఫిలిస్తీన్లు వారి యొక్క శత్రువులు గ్రహించి వారి మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని వారు తీసుకొని పోగా, దేవుడు ఎప్పుడైతే వారిని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి వారి మధ్య లేదో వారు బలహీనలైపోయారు. వారు ఒక నిమిషం వారు తమ హృదయాలను వారు పరిశీలన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున వారికి చక్కటి ఆలోచన వారికి అనుగ్రహించేది ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఆ మాట అక్కడ రాయబడింది ఏంటంటే, షిలోహులో ఉన్నటువంటి యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. షిలోహులో ఉన్నటువంటి మన దేవుని మందసమును మనం పోయి దాన్ని మనము తీసుకొని వద్దాము రండి అని వారు ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నారు. అటువంటి తీర్మానాలు మన జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు ఎంతో అవసరం. కొన్ని ఆలోచనలు అవ్వచ్చు, నిర్ణయాలు అవ్వచ్చు, తీర్మానాలు అవ్వచ్చు, చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సమయంలో విశ్వాసి అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో బలహీన సమయాలు ఎదురైనప్పుడు ఏనాడైనా ఎందుకు నేను బలహీనుడైపోయాను, ఎందుకు నాకు ఈ స్థితి ఎదురైంది, ఎందుకు నాకు కుటుంబం పతనం అయిపోయింది, ఎందుకు లేదు విశ్వాస జీవితంలో పరిశుద్ధతలో నేను ముందుకు నడవలేకపోతా ఉన్నా, నిలిచి ఉండాల్సినటువంటి నేను ఎందుకు విశ్వాసంలో పడిపోయాను అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకొని మనం కూడా కొన్నిసార్లు కొన్ని తీర్మానాలు చేయాలి. ఒకవేళ నేను మందిరానికి వెళ్ళలేకపోతా ఉన్నామేమో, నేను ఒకవేళ దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతా ఉన్నానేమో, నేను నా కుటుంబము దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ప్రార్థనలో ఉండలేకపోతా ఉన్నామేమో, దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో సహవాసం చేయలేకపోతున్నానేమో అని మనం ఒకసారి గ్రహించుకొని మనం ఒకసారి కొన్నిసార్లు తీర్మానం చేసుకోవాలి. ఇక నుంచి నేను వెళ్ళి దేవుని మందిరంలో ఉంటాను, నేను వెళ్ళి దేవుని మందిరంలో పాలు పంపులు పంచుకుంటా, నేను ఇక నుంచి మరి ఈ యొక్క సమయం నుంచి నేను నా కుటుంబము వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిస్తాం, లేదా ఇక్కడ నుంచి ఆరాధించాలనుకుంటున్నాను, లేదా ఇక్కడ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వినాలనుకుంటా ఉన్నాం, ఇక్కడ నుంచి వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్నాం, ఇక్కడ నుంచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి అని నేను అనుకుంటా ఉన్నాం అనేటువంటి తీర్మానాలు మనం కొన్నిసార్లు తీసుకోవాలా. యోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని యోషువ అంటా ఉన్నాడు. అది విశ్వాసికి క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. ఏమంటారు అక్కడ? ఆ దేవుని యొక్క మందసాన్ని, మనం షిలోహులో ఉన్న మందసాన్ని మనం వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి మన మధ్య మనతో ఉంచుకుందాము రండి. లెట్ us go bring the ark of the covenant of God and bring it and keep with us. అది తీసుకుని వచ్చి మన మధ్య ఉంచుకుందాము రండి అని వారు అంటా ఉన్నారు. మరి కొన్ని నిర్ణయాలు మనం కూడా మన జీవితంలో తీసుకోవాలా. మన కొరకు కాసమే దేవుని కొరకై జీవించట కొరకు, దేవుని కొరకై విశ్వాసంగా బలంగా మరి నీతిగా జీవించడానికి, దేవుని కొరకు మనల్ని రక్షించిన దేవుని కొరకు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ నిర్ణయాన్ని వారు తీసుకున్నారో, ఇక్కడ చూస్తే వారు ఎప్పుడైతే ఆ నిర్ణయాన్ని తీసుకున్నారో అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని
రక్షించుననిరి. వారు అంటున్నారు, ఎప్పుడైతే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందో అప్పుడు వారికి ఏం కలుగుతుందంట? శత్రువు చేతిలో నుండి మనలను దేవుడు రక్షించును అని అంటున్నారు, రక్షించుమనిరి. అప్పుడు వారు ఆ యొక్క నిర్ణయాన్ని వారు తీసుకున్నప్పుడు, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుంచి కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును వారు తెప్పించిరి. ఆ యొక్క నిబంధన మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ రాయబడింది 5వ వచనంలో, అప్పుడు వారు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఏమండి, కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును మనం తీసుకురావాలనే విషయాన్ని వారు గ్రహించారు. కొంతమందిని పంపి యెహోవా నిబంధన మందసాన్ని వారు తెప్పించిరి అని రాయబడింది. ఆ విధమైనటువంటి నిర్ణయాలు, ఆ విధమైనటువంటి తీర్మానము మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు మన ఆత్మీయ మేలు కొరకై, మన విశ్వాస జీవితం కొరకై, మన యొక్క దేవునితో సహవాసం కొరకై పట్టుదలతో మనం కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం పడిపోయినటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, బలపరిచి దీవించి విశ్వాసంలో బలపరిచి ఆశీర్వదిస్తాడు దేవుడు. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి విశ్వాసంలో బలపరిచి దీవించునుగాక. ఆమేన్. నమ్మకులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఈ వాక్యమైనటువంటి మేము, ఈ వాక్యాన్ని చదివి గ్రహించినటువంటి మేము కూడా కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు మేము కూడా తీసుకొని ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో, ఏ విషయంలో నీకు దూరం అయిపోయామో, ఏ విషయంలో మేము ఓడిపోయామో మేము కూడా గ్రహించుకొని మేము కూడా దేవా నీ కొరకై, మా యొక్క ఆత్మీయ మేలు కొరకై తీర్మానాలు తీసుకునే అటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని మా కొరకై, సంఘం కొరకై, మా కొరకై దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.